ఘోరమైన దారుణమైన ఘటన గాజురామర్లో జరిగింది. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపి, ఏకంగా కొబ్బరి బండాలు నరికి కత్తితో చంపి, తను మనం నిలబడిన ఇదే అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకని అలా జరిగింది? తల్లి ఇద్దరు బిడ్డలు ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది? ముఖ్యంగా ఎవరైతే భర్త ఉన్నాడో వెంకటేశ్వర రెడ్డి, ఆయన స్నేహితుడు ఉన్నాడు, మనతో పాటు మనం మాట్లాడదాం. ఏంటంటే ఎలా ఉండేవాడు వెంకటేశ్వర రెడ్డి? ఏం జరిగింది ఆ రోజు? మీకు కాల్ వచ్చినప్పుడు మీరు కూడా అక్కడ ఉన్నారు ఆఫీస్లో, ఏం చెప్పాడండి? ఏమి అంటే తను మాకు చెప్పడానికి ఏం చెప్పలేదండి, మాకేమీ కూడా. తను వెంటనే కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే సీరియస్గా వెళ్ళిపోయాడు. ఏం జరిగిందనేది తెలియదు. తర్వాత మా సార్ వాళ్ళు వచ్చి ఇలాగ ఇన్సిడెంట్ జరిగిందంట, ఒకసారి వెళ్ళు అని చెప్పేసి అంటే నేను వెంటనే బయలుదేరి వచ్చాను. అప్పటికి ఈ సిచ్యువేషన్ జరిగిందని చెప్పేసి తెలిసిందండి. అంటే ఏం జరిగింది ఏంటంటే పూర్తిగా వివరాలు అయితే ఏం తెలియదు. తను సూసైడ్ చేసుకుని ఉంది, బిల్డింగ్ పైన దూకేసింది అని చెప్పేసి, పిల్లలిద్దరిని ఇలాగ చంపేశారు అని చెప్పేసి తెలిసింది. అరౌండ్ ఏ టైంకి వచ్చిందని కాల్? 4 o'clock, ఈవినింగ్ 4 o'clock. 4 to 4:20 మధ్యలో కాల్ వచ్చింది. తను అరౌండ్ 4:45 ఇక్కడికి వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చేసరికి 6 o'clock వచ్చింది. ఓకే. ఎలా ఉండేవాడు మీ స్నేహితుడు వెంకటేశ్వర రెడ్డి? ఎలా ఉండేవాడు? ఆయన చాలా సరదా మనిషి. అందరితో కూడా చాలా కలుపుగోలుగా, అందరినీ పలకరించుకుంటా, చాలా ఇదిగా వర్క్ కూడా అంతే ఇదిగా చేసుకుంటూ చాలా ఇదిగా ఉంటాడండి అందరితో కూడా. అంటే వేరే ఇంటెన్షన్స్ ఏవి ఉండవండి. వర్క్ చేసుకున్నావా, అందరితో సరదాగా ఉన్నావా, వచ్చేసావా, అంతే. అంటే ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అంటారా, అవి చిన్న చిన్న గొడవలు ఏవో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు, కానీ అది నాకు పూర్తిగా ఏం తెలియదు. ఇంకా పిల్లలకి ఇలా జరిగేసరికి నేను షాక్ అయ్యాను. చాలా దారుణం కదా. ఏదన్నా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి, కానీ ఇంత దారుణంగా పిల్లల్ని చంపి ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకోవడం అంటే, కారణాలు ఏవి చిన్న కారణాలు అయితే ఉండవు. మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డా కానీ దాని వెనక కారణాలు ఉంటాయి. ఏదైనా మీతో షేర్ చేసుకునేవాడు ఆఫీస్లో వాళ్ళతో, ఎవరితో ఇంట్లో విషయాలు మాట్లాడేవాడు వెంకటేశ్వర రెడ్డి? లేదండి, అంటే అంత ఫ్యామిలీ మ్యాటర్స్ అంత తీసుకొచ్చి మాట్లాడేవాడు కదండి. ఏదో నార్మల్గా పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుతాం. ఏమనేవాడు అండి? అంటే పిల్లలు ఇంత క్లోజ్గా ఉంటారు, పిల్లలంటే ఇద్దరు నాకు ఇంత ఇష్టం, ఇలా బయటకు వెళ్తాం, ఇలా తిరుగుతాం అని చెప్పేసి మాట్లాడతాడు, కానీ ఇంకా వేరే పర్సనల్ విషయస్ ఇంకా ఎక్కువ ఏం చెప్పాడు. తను ఏంటంటే కొంచెం బ్రదర్గా నన్ను ట్రీట్ చేస్తూ ఉంటాడు, తనతో కొంచెం క్లోజ్ ఉంటాడు. ఓకే. ఇంకా ఈ సిచ్యువేషన్ అనేసరికి తను చనిపోయిన తర్వాత సూసైడ్ నోట్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ సూసైడ్ నోట్లో ఏం రాశారు ఏంటనేది పూర్తిగా ఎవరికి క్లారిటీ లేదు. ఒక పోలీస్ ఇన్ఫర్మేషన్గానే ఉంది. అంటే ముఖ్యంగా పిల్లలకి ఏదైనా ఐ ప్రాబ్లం ఉన్నట్టు కానీ అలాంటి సమస్యలు చెప్పారు. ఐ ప్రాబ్లమ్స్ అంటే తనకి అంటే సూసైడ్ నోట్లో మాకు కొంచెం తెలిసిన ఏంటంటే ఐ ప్రాబ్లం తనకుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. పిల్లోడికి కొంచెం హెల్త్ ఇష్యూ అంటే ఆస్మా టైప్లో ఉంది, కానీ ఇంకా అంతమించి ఏం లేదండి. ఏ పిల్లోడికి? పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి నార్మల్, చిన్న అబ్బాయికి ఏ ప్రాబ్లమ్స్ లేదు. ఇంకా ఆ ఇష్యూస్ అని చెప్పేసి తను దాంట్లో మెన్షన్ చేసినట్టు అర్థమైంది. ఇవి చాలా చిన్న కారణాలు వాస్తవం చెప్పాలంటే. ఆస్మా కానీ ఇవి ఏంటంటే ఇంకెంతకన్నా పెద్ద సమస్యలు ఉంటాయి. అవునండి. మరి అంతలా చనిపోవడానికి కారణం ఏంటంటే, ఏమైనా భార్య గురించి ఏమైనా మాట్లాడాడా? తను ఇలా ఉండేది మానసిక స్థితి అని ఎప్పుడన్నా ఓపెన్ అయ్యాడా ఫ్రెండ్గా? లేదు, ఇప్పుడు ఆ గురించి అయితే ఏం చెప్పలేదు. తను ఎలా ఉంటుంది అలా అని చెప్పేసి ఈ విషయం కూడా ఏం చెప్పలేదు. ఏదో నార్మల్గా మాట్లాడేసి ఉంటాడు, కానీ ఎక్కువ శాతం పిల్లల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటాడు. ఏదన్నా వాళ్ళకి ఇలాగా హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ పలానా చోటుకి వెళ్ళాను, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇవైతే చెప్తాను. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది తెలియదు. నిన్న ఎలా ఉన్నాడు అసలు? ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి మీరు గమనిస్తే మనిషి ఒక టెన్షన్ పడ్డం కానీ ఏదైనా గొడవ అయినట్టుగానే ఉంది? లేదండి, టెన్షన్ ఏం లేదు. తను యాక్చువల్గా మాకు డ్యూటీ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. తను జనరల్ డ్యూటీకి వచ్చిన 9 to 6 జనరల్ డ్యూటీ ఉంటుంది. తను 9 o'clock వచ్చి నేను 2 o'clockకి బీ షిఫ్ట్ వెళ్ళాను. నేను బీ షిఫ్ట్ వెళ్ళిన తర్వాత అందరితో నార్మల్గానే ఉన్నాడు. తన వర్క్ తను చేసుకున్నాడు, సరదాగా నవ్వుకున్నాం, మాట్లాడుకున్నాము. క్యాంటీన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది, సడన్గా బయలుదేరి వచ్చేసాడు. అంతవరకు తెలుసు. మార్నింగ్ నుంచి కూడా తను నార్మల్గానే ఉన్నాడు, పెద్ద టెన్షన్ పడదాం అది కూడా ఏం లేదు. తన్ని నేను అడిగితే ఇలాగ 7:40కి ఇలా నేను బయటకు వచ్చేసాను టిఫిన్ చేసేసి. ఇంకా తర్వాత పిల్లలు స్కూల్ ఉందని చెప్పేసి రెడీ చేస్తానని చెప్పేసి అంతే. ఇంకా ఆ విషయం మాత్రమే చెప్పాడండి. మార్నింగ్ ఏమైనా ఇద్దరి మధ్య గొడవ కానీ డిస్కషన్ జరిగినట్టు? లేదు, అలా ఏ డిస్కషన్ కూడా నడవలేదు. నార్మల్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తానని చెప్పేసి ఆమె చెప్పింది. ఈయన 8 o'clock బస్సు అని చెప్పేసి బయలుదేరి వచ్చేసాడు. ఇంకా అంతకుమించి ఎలా ఉంది? కాల్ వచ్చినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? ఇంకా టెన్షన్గా వెళ్ళిపోయాడండి. ఎలా ఉందండి, ఎవరితో నేను మాట్లాడలేదు. ఇలాగా వాళ్ళ వైఫ్కి ఏదో కొంచెం సీరియస్ ఉంది అని చెప్పి అనేసరికి వెంటనే బయలుదేరి వచ్చేసాడు.
ఇంకా అంతే, అది మాత్రం తెలుసు. అంతకుముందు ఎప్పుడైనా తను మానసిక పరిస్థితి బాగాలేదు, నా భార్య దీనిలో ఇబ్బంది పడుతున్నానని యాజ్ అ ఫ్రెండ్గా మీకు ఎప్పుడైనా ఓపెన్గా చెప్పాడు? లేదండి, చెప్పలేదు. ఇటువంటి టాపిక్ అయితే అసలు ఇప్పుడు కూడా తీసుకురాడు. నార్మల్గా మాట్లాడతాడే కానీ తను ఎలా ఉంది, ఎలా బిహేవ్ చేస్తుందని అయితే ఏ విషయం కూడా ఏం చెప్పలేదు. వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు? వ్యక్తిగతంగా చాలా మంచిది. Hmm. తను ఒకరి జోలికి వెళ్ళే రకం అయితే కాదు. తన పని తందే, వర్క్ చేసుకున్నాం వచ్చేసాం. ఏదన్నా ఉంటే కంపెనీ ఇష్యూలో కంపెనీ వర్క్ చేసుకున్నాం, అంతే. అంతమించే ఉంటాం. అందరితోనూ చాలా సరదాగా ఉంటాడు. ఎక్కడ పని చేస్తాడు? నేను గ్రాన్యూల్స్ ఫార్మా కంపెనీ, అక్కడ ఫినిష్డ్ అనాలిసిస్ చేస్తుంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసండి? నాకు అరౌండ్ 6 years నుంచి తెలుసు. 2018 నుంచి తెలుసున్నాను. ఇది కాకుండా దీనికి ముందు ఎప్పుడైనా కానీ ఇలా గొడవ జరిగినట్టు కానీ, లేదంటే ఇతర విషయాలు కానీ, ఇంట్లో విషయాలు కానీ షేర్ చేసుకోవడం కానీ, ఇలాంటి సందర్భాలు ఏదైనా భార్య నుంచి ఫోన్ రావడం, ఇబ్బంది పడడం, ఇలాంటివి ఏమైనా జరిగినాయి గతంలో? అసలు ఇప్పటివరకు ఏం జరగలేదు. ఇదే ఫస్ట్ జరగదు. అది కూడా ఇంత సివియర్గా జరగడం అసలు అనుకోలేదు. ఫస్ట్ టైం అలా టెన్షన్గా వెళ్ళడం ఇది ఫస్ట్ టైం నేను చూడడం ఈ 6 yearsలో. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఎలా ఉంది? మీరు దేనికి వచ్చారేంటి? ఇది రూమ్ క్లీనింగ్ కోసం వచ్చింది. అసలు చూసారు లోపల ఎలా ఉంది? చూసారు? లేదు, చూడండి. సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఏం తెలియదు. నేను ఈవినింగ్ వచ్చాను, ఇంకా బాడీస్ని ఇంకా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. ఇంకా నేను తను పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళారు, ఇంట్రాగేషన్ చేశారు. ఇంకా అక్కడితోనే ఏమనిపించింది? తోటి ఉద్యోగి మీ స్నేహితుడికి ఇలాంటి కష్టం రావడం ఈ జీవితంలో ఎవరు కూడా ఊహించలేనిది, జరగకూడదు కూడా అనిపిస్తుంటే ఇంకా షాక్లోనే ఉన్నామండి. అసలు ఇలా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదండి. ఇంకా షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. తను కోలుకోవడానికి అయితే అసలు అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఎంతసేపు పిల్లల ప్రాణం అని చెప్పేసి అంటారు. ఏది మాట్లాడినా పిల్లల గురించి అని చెప్తూ ఉంటారు. ఇంకా అలాంటిదా మనిషి పరిస్థితి. పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఏం చెప్పేవాడు అండి? పిల్లల విషయాలు షేర్ చేసుకుంటారు. పిల్లలు చిన్నోడు ఎలా ఉంటాడు, పెద్దోడు ఎలా ఉంటాడు, వాడి దగ్గర గొడవ పడుకుంటూ ఉంటారు. వాళ్ళు నా దగ్గర పడుకుంటారు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఉంటారు. ఒకవేళ నేను కొనకపోయినా కానీ వెంటనే వాళ్ళ తాతయ్య గారికి ఫోన్ చేసి ఇది కావాలి అది కావాలంటే వాళ్ళ తాతయ్య గారు కూడా చేయడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. పిల్లలకి ఏది లోటు లేకుండా బాగా చూసుకుంటారు. దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏదైనా ఇబ్బందులు ఏం చెప్పలేదు పిల్లలకు సంబంధించి? పిల్లలకంటే ఆ ఆస్మా గురించి ఒకటి, ఆ ఇష్యూ ఒకటి తెలుసండి. పెద్ద బాబుకి జస్ట్ హాస్పిటల్కి ఇలా వెళ్ళాము, చూపించాము, పలానా హాస్పిటల్ బాగా చూస్తారు, పిల్లలకి ఇలా చూస్తారు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. అందుకని ఇంత ఇదైతే ఏం లేదు. మీ పేరండి? అనుదీప్. ఇది చూస్తున్నాం, ఇదే ఫ్లాట్లో జరిగింది దారుణం. లోపల ఇంకా ఆ రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. 2 బిడ్డల్ని లోపల తల్లి కొబ్బరి బండాలు నరికే కత్తితో, అంటే లోపలికి వెళ్తే కొంత భయానక దృశ్యాలు ఉంటాయి కాబట్టి అవి చూపించే ప్రయత్నం చేయడం లేదు. బయట నుంచి చూడవచ్చు మీరు ఏ విధంగా ఉందో పరిస్థితి. ఇదే ఫ్లాట్లో అత్యంత దారుణంగా కొబ్బరి బండాలు నరికే కత్తితో 2 బిడ్డలను నరికి కిరాతకంగా చంపి పిల్లలు చనిపోయారు అనుకున్న తర్వాత పైకి వెళ్ళి, ఇప్పుడు 2nd floorలో మీరు చూస్తున్నారు ఈ ఫ్లాటు, ఇక్కడి నుంచి పైకి వెళ్ళి అపార్ట్మెంట్ పైనుంచి ఒక్కసారిగా దూకి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది తేజస్సుని. ఇలాంటి కష్టం కానీ, ఇలాంటి దారుణమైన పరిస్థితి కానీ ఏ కుటుంబానికి, పగవాడికి కూడా రాకూడదని కోరుకుందాం. అయితే ఎంత భయానక పరిస్థితి ఉందంటే, ఆ ఘటన జరిగిన తర్వాత ఈ ఫ్లాట్ ముందు ఉన్న ఇల్లు వాళ్ళు కూడా తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. 201 కూడా. అంటే అంతలా పరిస్థితి ఇక్కడ భయంకరమైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మనం వెంకటేశ్వర రెడ్డి స్నేహితుడితో మాట్లాడాము. తను చెప్పడం, తన స్నేహితుడు అన్ని విషయాలు దాదాపు షేర్ చేసుకుంటాడు, తన పిల్లల గురించి చెప్పేవాడు. ఎలాంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి కూడా ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఫోన్ రావటం, నిన్న ఒక్కసారిగా బయటకు వచ్చేసాడు, ఇంటికి రావటం, ఈ విధంగా దారుణమైన పరిస్థితి చూడాల్సి వచ్చిందని చెప్పి కూడా స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గాజుల రామారావులో పరిస్థితి చూస్తున్నాం మనం. విషాద ఘటన ఇది. మానవత్వం మర్చిపోతున్నాడా మనిషి అనే పరిస్థితి. ముఖ్యంగా కనిపెంచిన తల్లి అత్యంత కిరాతకంగా కత్తితో తమ బిడ్డలను నరకడం అంటే దాని వెనకాల కారణాలు ఏవైనా కావచ్చు. ముఖ్యంగా ఆవిడ మానసిక పరిస్థితి ఎలా ఉందనేది కూడా కుటుంబ సభ్యుల నుంచి మాట్లాడినప్పుడు సరిగా వ్యవహరించేది కాదు. తను చూస్తుంటే ఇతన్ని కదల్చడం ఎందుకు, మాట్లాడించడం ఎందుకని
అనుకోవాల్సిన పరిస్థితి ఉండేది అనేది కూడా కుటుంబ సభ్యులు కానీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అంటే అంత మానసిక వేదనకు ఆ మహిళ గురైందంటే దానికి సంబంధించిన కారణాలు ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే 2004లో జరిగిన ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. బిడ్డలను అత్యంత దారుణంగా నరికి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. భర్తకు సంబంధించి భర్త ఏ విధంగా కూడా మానసికంగా వేధించేవాడు కాదని చెప్పి కూడా ఇటు భార్య తరపు బంధువులు కూడా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. శేష దేశం, కజల రామారావు, హైదరాబాద్.